రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 లక్షల మంది కొప్పుల వెలమ సంఘీయుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పోలపర్తి వెంకట గణేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో కొప్పుల వెలమ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ సంఘం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలపర్తి వెంకట గణేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, కార్పొరేషన్ డైరెక్టర్లు బర్లా అప్పారావు, పైల సాంబశివరావు విశిష్ట అతిథులుగాను, వెలమ ఫౌండేషన్ చైర్మన్ మూర్తి, వైఎస్ఎన్ మాస్టర్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల వెలమ సంఘం నాయకులు వారి సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సంఘ రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలో గల 7 నియోజకవర్గాలలో తుని నియోజకవర్గంలో కొప్పుల వెలమ సంఘీయులు అత్యధికంగా ఉన్నందున తుని నియోజకవర్గాన్ని కొప్పుల వెలమ కులస్తులకు కేటాయించాలని కోరారు. ముందుగా జిల్లాకు విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ను సంఘీయులు భారీ గజమాలలో వేసి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజాన రాజు, తాయి గణేష్, ఏటుకూరి నాగమణి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, డాక్టర్ కోకా కృష్ణారావు, బొబ్బిలి గోవింద్, కొంప అప్పారావు, సన్నిబాబు, వేసరపు దుర్గాప్రసాద్, సిరపురపు శ్రీను, రొంగల అప్పాసి, కర్రి శ్రీను, రొక్కల రవి, మడ్డు శ్రీను, కొల్లి శ్రీదేవి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, వనపర్తి బద్రి, ఆవుపాటి ఉమాశంకర్, మెంటారావు, దనకొండ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. వారి తాలూకా ఇబ్బందుల్ని వారికి ఏం చేస్తే బాగుంటుందో సలహా సూచనలు తీసుకోవటానికి నేను వచ్చాను ఇక్కడికి. మరి ఈస్ట్ గోదావరి మరి ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్స్ బర్ల అప్పారావు గారు పిఠాపురం నుంచి ఉన్నారు, వారు అలాగే పెందుర్తి సాంబశివరావు గారు రౌతులపూడి నుంచి ఉన్నారు. ఈస్ట్ గోదావరికి చంద్రబాబు నాయుడు గారు 2 కార్పొరేషన్ డైరెక్టర్లు ఇచ్చారండి. అలాగే వెస్ట్ గోదావరికి వాసు అని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గానికి వాసు గారికి ఇచ్చారు. మరి గతంలో అయితే కుర్చీలు ఇచ్చారు, పదవులు ఇచ్చారు తప్పించి మా కొప్పల కమ్యూనిటీకి లేదా ఇతర కమ్యూనిటీస్కి ఏమీ కూడా ఫండ్స్ ఇవ్వలేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా అన్ని కార్పొరేషన్స్ కూడా ఈ ఫండ్స్ అవి ఇచ్చి వారి ద్వారా కార్యక్రమాలు చేస్తానని చెప్పడం చాలా సంతోషం. కారణం ఏమిటంటే మరి వారు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చారో ఆ మార్గదర్శకాలను అనుసరించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొప్పుల వెలమ కులస్తులకు ఏమి కావాలో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా చెప్పాలంటే బాగా చదువుకొని విదేశాలు వెళ్ళాలంటే మరి ఆర్థికంగా ఇబ్బంది అయిన పరిస్థితి. వారిని గుర్తించి మరి మా 15 మంది డైరెక్టర్లు ఉన్నారు, వారితో పాటు పెద్దలు ఉన్నారు. వారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి ప్రభుత్వం నుంచి అమెరికా వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వం నుంచి వారికి సహాయం అందేలాగా, ఆర్థిక సహాయం అందేలాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, లేదంటే బాగా చదువుకున్న పిల్లల స్కాలర్షిప్లు అయినా, లేదంటే మరి మీకు ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వెలమ భవనాలు కొన్ని పూర్తయినాయి, కొన్ని అసంపూర్ణ మిగిలిపోయినాయి, ఇంకా కొన్ని స్టార్ట్ కావాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మరి వెలమ కమ్యూనిటీ హాల్స్, కొప్పల వెలమ కమ్యూనిటీ హాల్స్ కట్టడానికి మా బోర్డు ప్రయత్నం చేస్తుంది.